కొలనపాక గ్రామం ఆలేరు మండలం భువనగిరి యాదాద్రి జిల్లాలో మరి ఈరోజు సర్వాయి పాపన్న గౌడ విగ్రహ ఆవిష్కరణకు ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు అందరూ వచ్చారు. మరి ముఖ్య అతిథిగా ఇప్పుడే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఎక్స్ఎంపీ బుర్ర నర్సయ్య గౌడ్, పంజాల జయహింద్ గౌడ్, మరి జయహింద్ పిక్చర్స్ సినీ హీరో పంజాల జయహింద్ గౌడ్, మరి ముఖ్య సర్వాయి పాపన్న యువసేన శ్రవణ్ గౌడ్, అంబాల నారాయణ గౌడ్, గజ్జల సత్యరాజ్ గౌడ్ అందరూ కూడా వచ్చేసారు. మరి కార్యక్రమం మరికొద్ది సేపట్లో సర్వాయి పాపన్న గౌడ్ బహుజనుల స్తూపాన్ని మరికొద్ది సేపట్లో మరి ఆవిష్కరణ జరగబోతుంది. ఈ యొక్క లైవ్ మనం కొలనపాక నుంచి చూస్తున్నాం. V3 న్యూస్ ఎక్స్క్లూజివ్ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కొలనపాక. కొలనపాక గ్రామం ఆలేరు మండలం ఆలేరు నియోజకవర్గం భువనగిరి యాదాద్రి జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ. ముఖ్య అతిథులు వచ్చినటువంటి ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఎక్స్ఎంపీ బుర్ర నర్సయ్య గౌడ్, పంజాల జయహింద్ గౌడ్, జయహింద్ పిక్చర్స్ సర్దార్ సర్వాయి పాపన్న సినీ హీరో, సర్వాయి పాపన్న యువసేన శ్రవణ్ గౌడ్, అంబాల నారాయణ, మరి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ సర్పంచి ఆరుట్ల లక్ష్మీ ప్రసాద్ రెడ్డి సర్పంచ్ కొలనపాక, మరి దూడల బాలయ్య గౌడ్ సర్దార్ సర్వాయి పాపన్న కొలనపాక, శ్రీ సర్వాయి సర్దార్ సర్పన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి మరి ఇప్పుడే కోమటిరెడ్డి ఎంపీ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి, మాజీ ఎంపీ బుర్ర నర్సయ్య, పంజాల జయహింద్, మరి పంజాల పిక్చర్స్ సినీ హీరో జయహింద్ గౌడ్, సర్దార్ సర్వాయి పాపన్న యువసేన శ్రావణ్ గౌడ్, అంబాల నారాయణ, మరి ఎంపీటీసీ జెడ్పీటీసీలు అందరూ వచ్చి ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ మరి ఇక్కడ జరుగుతుంది. ఒక ఎక్స్క్లూజివ్ విజయం చూస్తున్నాం. ఇప్పుడే మాజీ ఎంపీ బుర్ర నర్సయ్య, మరి శ్రావణ్ గారు, పంజాల జయహింద్ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి చాకల ఐలమ్మకు విగ్రహాన్ని కూడా పూలమాలలు ఆవిష్కరించి నినాదాలు ఇచ్చేటువంటి ఎక్స్క్లూజివ్ మన V3 న్యూస్లో చూద్దాం. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి ఇప్పుడే అలాగనే ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీల యొక్క ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఆమెకు నమస్కారం కూడా పుష్పాంజలి ఘటించడం కూడా చూస్తున్నాం. స్పెషల్ ఎక్స్క్లూజివ్ V3 న్యూస్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆవిష్కరణ కొలనుపాక మండలం ఆలేరు నియోజకవర్గం ఆలేరు భువనగిరి యాదాద్రి జిల్లా. చూస్తున్న V3 న్యూస్. ఆయనకు ఉద్యమ అభినందన తెలియజేస్తున్నా. సర్దార్ సర్వాయి పాపన్న అంటే ఒక వ్యక్తి కావాల శక్తి. అలాంటి శక్తికి మరి ఆధ్యాత్మిక మండలంలో గుర్తించి కానీ తెలంగాణ కానీ భారతదేశం కానీ ఎక్కడ గుర్తించలేదు. 2003 అప్పుడు కోట చనిపోయినా అక్కడ పేదవాళ్ళ గ్రామానికి సన్మానం
ఈ క్షణంలో రాబోతున్నారు. మరి ఈ కార్యక్రమానికి మన సర్దార్ సర్వాయి పాపన్న సినిమా హీరో ప్రొడ్యూసర్ పంజాల జయహింద్ గౌడ్ గారు, వారికి హృదయపూర్వక నమస్కారాలు వారు వచ్చినందుకు. మరి ఎల్బీ నగర్ నుంచి బొంగూర్ రఘుగౌడ్ గారు, వారి బృందానికి హృదయపూర్వక నమస్కారము. మరి కరీంనగర్ జిల్లా నుంచి వచ్చిన సింగం సత్తన్న గౌడ్ గారికి, కలర్ సత్తన్న గౌడ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. మరి సర్దార్ పాపన్న జాతర ఉత్సవ జాతరలో భాగంగా శ్రీరామ్ శ్రీనివాస్ గౌడ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీటీసీలు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, టిఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు, అన్ని పార్టీ నాయకులు, సబ్బండ వర్గాలు, అట్టడుగు బలహీన వర్గాలు కూడా రావడము చాలా సంతోషము. మరి V3 ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు, వారు వచ్చినందుకు. ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని లైవ్ లో టీవీ ఛానల్లో లైవ్ V3 ఛానల్, ఇది టీవీ ఛానల్లో కూడా మనకి లైవ్ వస్తుంది. ఆరుట్ల లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు, పొలంపాక సర్పంచ్, వారు కూడా హృదయపూర్వక నమస్కారాలు వారు వచ్చినందుకు. ఆర్ ప్రశాంత్ గారు GTC వారు వచ్చినందుకు హృదయపూర్వక నమస్కారాలు. ఎక్స్ ఎంపీటీసీ అంజయ్ గారికి, మామిడాల అంజయ్ గారికి నమస్కారము. వెంకటాపురం నుండి వచ్చిన గౌడ సంఘం నాయకులకి నమస్కారము. ఎందుకంటే ఈ కార్యక్రమము మనం ఎమ్మెల్యే ఎంపీలు వచ్చి వాళ్ళు ఓపెనింగ్ చేసి పోతే సరిపోదు. గ్రౌండ్ లెవెల్లో ఉన్న అట్టడుగు వర్గాలు, ఒక సర్పంచ్ గాని, ఎంపీటీసీ గాని, నాయకులు గాని, వారందరినీ మనం మర్యాదగా ఇచ్చిపుచ్చుకోవాలి. వారు ఎంతో కష్టపడి జిల్లాల వారిగా, గ్రామాల వారి, మండలం నుంచి కూడా వస్తున్నారు. వారిని కూడా మనం గౌరవించుకునే సాంప్రదాయము ఈ సర్దార్ సర్వాయి పాపన్న సేన వారికి ఎప్పుడు ఉంటది. మనము ఐక్యతంగా ఉండాలి. ఈ సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రని యావత్తు ప్రపంచానికి కూడా తెలవాలనే ఉద్దేశంలో భాగంగానే 2003లో మొదటి విగ్రహము పంజాల జయంత్ గౌడ్ గారు భువనగిరిలో స్థాపన చేసినారు. మరి వారు సినిమా షూటింగ్ కూడా అక్కడే తీయడం కూడా జరిగింది. 2005లో సర్దార్ పాపన్న సినిమాని 2005లో రిలీజ్ చేసాము. మరి వారు కోరిక ఏంటంటే సర్దార్ పాపన్న నేను ఒకటి విగ్రహం పెడితే సినిమా చూస్తే కాదు, ప్రపంచం మొత్తం తెలవాలనే చరిత్రని కంకణం కట్టుకున్నాక ఒక సినిమాని, ఒక చిత్రాన్ని ఒక చరిత్రని చిత్రంగా మలిచినారు. ఒక మట్టి ముద్దని విగ్రహంగా మలిచినారు పంజాల జయంత్ గౌడ్ గారు. మరి కరీంనగర్ లో ఒక పెద్ద గ్రానైట్ క్వారీ ఉన్న, గ్రానైట్ కొండ అన్నమాట, పెద్ద కొండ. అది తవ్వుతే కొన్ని లక్షల కోట్లు, కొన్ని వేల కోట్ల రూపాయలు వస్తాయి అన్నమాట గ్రానైట్. అది మాఫియా, గ్రానైట్ మాఫియా దాని మీద కన్నేసింది కరీంనగర్ లో. అది గుర్తుపట్టి మరి సింగం సత్తన్న గౌడ్ గారు, కలర్ సత్తన్న గౌడ్ గారు, పెంటయ్య గౌడ్ గారు, వారి బృందం కూడా జయంత్ గౌడ్ గారికి చెప్పి, అన్న ఇది సర్దార్ పాపన్న ఏలిన కోట, కరీంనగర్ లో సర్వాయిపేట, ఈ కోటని మనం రక్షించుకోవాలి. ఈ గ్రానైట్ క్వారీ మొత్తం తొలి వేల కోట్లు తీసుకుందామని కబ్జాదారులు ప్రయత్నిస్తున్నారంటే వారు ఇమీడియట్లీ అక్కడ విగ్రహం పెట్టాలి. పాపన్న విగ్రహం పెడితే అది పాపన్నకి ఆ ఏరియా మొత్తం మన కంట్రోల్లోకి వస్తుంది అని చెప్పి విగ్రహం ఇమీడియట్లీ పెట్టారు. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో వారు మళ్ళా దాని మీద పోరాటం చేసి అక్కడ కొంతమంది తెలంగాణ వచ్చాక కూడా కొంతమంది కాంట్రాక్టర్ లాబీ చేస్తే సింగం సత్తన్న ఖబర్దార్, ఇది పాపన్న వెళ్ళిన కోట, ఈ కోటలో కానీ ఎవడన్నా వచ్చి ఒక రాయి కానీ కొడితే కూడా వాడిని మేము ఏమైనా చేయడానికి కూడా మేము వెనుకాడబోమని
సంపూర్ణంగా కూడా వెంకయ్య మన అల్టిమేట్ ప్రెస్ స్టేట్మెంట్ అని అనౌన్స్ చేసిరు. అది టీఆర్ఎస్ గవర్నమెంట్ దృష్టికి పోయినాక ఇమీడియట్లీ శ్రీనివాస్ గౌడ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా పోయినాక మన ఎవరు హైదరాబాద్ విగ్రహం పెట్టారు నర్సాగౌడ్ వీళ్ళందరూ కలిసి కలర్ సత్యాన వీళ్ళందరూ కలిసి కూడా శ్రీనివాస్ గౌడ్ మినిస్టర్ గారి దగ్గర పోయి ఇమీడియట్లీ అన్న ఈ పర్యాటక కేంద్రం ఉండాలి గ్రానైట్ పోవద్దు అని చెప్తే ఇమీడియట్లీ అది కూడా పర్యాటక తీర్చిదిద్దేసి అది మన కంట్రోల్లోకి వచ్చింది. మరి ఇట్లా చూసుకుంటూ పోతే ఇవాళ సర్దార్ పాపన్నని మళ్ళా పార్ట్ 2 సినిమా కూడా తీయాలని చెప్పి వాళ్ళు సంకల్పం పెట్టుకున్నారు. వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన పెద్దలు ఉన్నారు, 55 ఏళ్ళు 60 ఏళ్ళ పెద్ద మనుషులు కూడా ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ విగ్రహాన్ని నెలకొల్పలేకపోయినామని అంటే ఇక్కడి వరకు ఎందుకు రాలేకపోయింది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఈ గౌడ సంఘం నాయకులు ఎవరైతే కొలంపేటలో ఉన్నారో వారందరూ విగ్రహం మేము పెడతాము, మీ అందరు సహకారాలు ఉండాలని చెప్పడం వెంటనే మేము కూడా హైదరాబాద్ లో మా అధ్యక్షులు ఆల్ ఇండియా అధ్యక్షులు జయంత్ గౌడ్ గారు చెప్పడంతో మేము మన రాష్ట్ర మంత్రి గారు శివరాజ్ గౌడ్ గారి దగ్గర కానీ స్థానిక ఎంపీ కోమటిరెడ్డి గారి దగ్గర కానీ మరి మాజీ ఎంపీ బుర్ర నరసయ్య దగ్గర కానీ ఇంకా చాలా మంది నాయకుల దగ్గర కూడా మేము పోవడము వారిని ఆహ్వానించడం జరిగింది. ఇది విగ్రహము అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం రాజ్యాధికారం కోసము మనము ఒక యజ్ఞంగా భావిస్తూ ఈ విగ్రహాన్ని మనం పెట్టుకుంటున్నాం. దీంట్లో భాగంగానే మనము అల్టిమేట్ గా రాజ్యాధికారం కూడా కావాలనేది కూడా మనం మర్చిపోవద్దు. మన ఓట్లెన్ని మన సీట్లెన్ని అనేది కూడా మనం మర్చిపోవద్దు. ఇలా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ లేదు, బీసీలకు రిజర్వేషన్ లేదు. మనకి ఎవరితో శత్రుత్వం కాదు. బీసీలకి అంబేద్కర్ రాజ్యాంగం రచించారు, ఓటు హక్కు ఇచ్చినారు. మన జనాభా ఎంత ఉంది, మనకి సీట్లు ఎన్ని, మనకి అదే ఇది, మనకి ఎలక్షన్లలో పోవాలంటే ఇలా సర్పంచ్ స్థాయిలకు రిజర్వేషన్ ఉన్నది, కానీ ఎమ్మెల్యే ఎంపీలకు రిజర్వేషన్ లేదు. అది కొట్లాడాలి. అది ఒక గల్లీలో కొట్లాడితే ఒక రాష్ట్రంలో కొట్లాడితే కాదు, భారతదేశం మొత్తం కొట్లాడాలి. దానికి సర్దార్ పాపన్న అన్ని కులాలని, ఒక సాగలోలని, మంగళోలని, మాధవులని, యాదవులని, కుమ్మరులని, ఇలా సబ్బడ్డ కులాలందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఎక్కడ కిలాషాపూర్ నుంచి మొదలు పెడితే భువనగిరి, జాఫర్గఢ్, ఇలా అల్టిమేట్ గా గోల్కొండని పోయి గోల్కొండని చేయించారు 350 ఏళ్ల క్రితమే. ఆయన గోల్కొండని 7 గడియలు రాజుగా పరిపాలన చేసినారు. లండన్ లో ఆయన చరిత్రని బ్రిటిష్ వాళ్ళు పెట్టినారు విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియం లా. మరి కేంబ్రిడ్జ్ అనే ఒక యూనివర్సిటీ ద సోషల్ హిస్టరీ ఆఫ్ ది డెక్కన్ 8th ఇండియన్ లైఫ్ అని చెప్పి ఒక పుస్తకం రాసింది. భారతదేశంలో 8 మంది గొప్ప రాజులు ఉంటే 8 మంది గొప్ప రాజులు ఉంటే అల్లా సర్దార్ పాపన్న మొట్టమొదటి వాడు అని చెప్పి పుస్తకం పైన ఆయన ఫోటో వేసుకోరు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు. మరి ఎక్కడో బ్రిటిష్ వాడు గుర్తుపడుతున్నాడు, ఎక్కడో లండన్ వాళ్ళు గుర్తుపడుతున్నారు. మరి మనకేమి దురదృష్టము, ఇక్కడున్న తెలంగాణలో ఉన్న ప్రభుత్వాలు అంతకుముందు కానీ ఇప్పుడు కానీ ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు ఎందుకు పెడతలేదు? ఇలా మన ఓట్లు తీసుకుంటారు, మనం ఓట్లు వేస్తున్నాము, గెలిపిస్తున్నాము, వాళ్ళకి అధికారం చేపడుతున్నాం. కానీ అల్టిమేట్ గా మనం ఏమంటున్నాం అంటే ఎట్లనే గవర్నమెంట్ వచ్చినా కానీ ఇల్లులు కట్టిస్తారు, జాగాలు ఇప్పిస్తారు, ఇలా ముద్రా సోదరులకు చేపలు కానీ ఇప్పిస్తారు. ఎవరికైనా కానీ అది ధర్మం కాబట్టి ఏ పార్టీ అయినా కానీ వారికి సేవ చేయాల్సిన ధర్మం ఉంది. కానీ మన బడుగు బలహీన వర్గాల విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద పెట్టాలంటే ఎవరికి అంత హృదయం వస్తలేదు. ఇలా సాగలైనమ్మ గారి జన్మదిన వేడుకలు కూడా ఉన్నాయి, వారికి కూడా మనం జోహార్ తెలపాల్సిన అవసరం కూడా ఉన్నది. పాపన్న సైన్యం అంటేనే ఆయన పుట్టింది గౌడ కుటుంబంలోనే కానీ అన్ని కులాలని ఒక తాటి మీదకి తీసుకొచ్చి పోరాటం చేసి గోల్కొండను కొట్టి ఒక గౌలతోటే గోల్కొండ కొట్టలే. కాబట్టి మనందరము అన్ని కులాల వారిగా మనం సపరేట్ ఉన్నా బడుగు బలహీన వర్గాలు మనందరం ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వచ్చింది, బహుజనులకు ఇంకా రాజ్యాధికారం రాలే, అది అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఒక రోజు వస్తుంది, బడుగు బలహీన వర్గాలకు ఒక రోజు వచ్చి
వచ్చినప్పుడు మీరు గుర్తు పెట్టుకొని అది సరైన రోజు సరైన న్యాయం చేస్తారని తెలియజేస్తూ మరి కరీంనగర్ జిల్లా నుంచి వచ్చిన కల్లడి సత్యన్న గారు కొన్ని విషయాలు మాట్లాడారు. అందరికీ దళిత భోజనాల పెద్దలందరికీ మన కొలంపాక గూడల బాలయ్య గౌడ్ సొసైటీ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ గడ్డ మీద మొట్టమొదటిసారి ఉద్యమించిన సర్దార్ సర్వాయి పాపన్న ఈరోజు మన కొలంపాకలో పెట్టడం గొప్ప విషయం. వాస్తవం చెప్పాలంటే తెలంగాణలో పుట్టిన గొప్ప వీరుడి చరిత్ర తెలంగాణలో కనుమరుగైపోయింది. అలాంటి గొప్ప చరిత్రని మన పేరవాన్ రాములు వారి అన్నగారు జగనన్న గారు లండన్ పోతే ఆ లండన్లో విగ్రహం చూసి అయ్యో మా జిల్లాలో మా ఊరు సర్వాయి పాపన్న ఈడుందా అని చెప్పి ఆయన ఫోటో పట్టుకోవడం జరిగింది. ఆ ఫోటోకు అందరి దృష్టికి వచ్చింది మన అందరికీ కావాల్సిన హీరో సర్దార్ సర్వాయి పాపన్న సినిమా తీసిన హీరో మన జయంత్ గౌడ్ గారు. ఆయన సినిమా తీయాలనే భావంతో వాస్తవం చెప్పాలంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో సర్వాయి పాపన్న విగ్రహం ఏంటి జయంత్ గౌడ్ వారు వాళ్ళని ఆ జయంత్ గౌడ్ గారు కూడా ప్రతివారు చనిపోతారు పుడతారు, చనిపోతారు పుడతారు, దాని బాడీలు మారుతాయి, ఆత్మ మాత్రం ఈ వాళ్ళకి వెళ్ళిపోయి ఇంకో వాళ్ళకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా సర్వాయి పాపన్న ఆత్మ జయంతి గారి ఆత్మ జయంతి ఈ రోజు తెలంగాణలో మొత్తం కూడా ప్రతి దాదాపు 150 విగ్రహాలు పెట్టడం జరిగింది. తీసుకుంటే మేము ఉత్తర తెలంగాణ అంటే కరీంనగర్ ఉత్తర తెలంగాణ జిల్లాలో సర్వాయి పాపన్న విగ్రహము అక్కడ 350 ఏళ్ళ కిందట కరీంనగర్ జిల్లా ఉచ్చమల కిల్లా, ఆ ఉచ్చమల కిల్లాలో అక్కడ సర్వాయి పాపన్న సైదాపూర్ గుట్టలో ఉద్యమం బీజాలు నాటి ఆనాడే సర్వాయి పాపన్న పీఠ ప్రజల కొరకు ఎంతో జమించి దళిత భోజనాలు ఏకం చేసి ఇతను గొప్ప వీరుడు. ఆ రోజు అన్ని కులాలని సాగర్ సర్వన్న, మంగళ మాగన్న, కుమ్మరి గోవిందు, చక్ర పెరుమాను, దూసగల పీర్ మహమ్మద్, పద్మశాలి వీరన్న, ముందుగా చిన్న అన్ని కులాలని ఇందులో ఉన్నారు. 12 మంది పంచుకుంటే 12,000 మందిని తయారు చేసి గొప్ప వీరుడు అనిపించుకుంటూ అదేవిధంగా అక్కడ ఆ గుట్ట మీద ఉద్యమం పిజా నాటి ఆయన ఎన్నో మన బుద్ధులు కట్టాడు, బుద్ధులు కట్టి అందరు కేతనం చేశాడు. కానీ మనం ఈ రోజులలో ఒక్క కులాన్ని కూడా మనం ఏకం చేయలేకపోతున్నాం. ఏ కులం చూడు అక్కడ వర్గాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి, కానీ ఆనాడు ఒక్క వ్యక్తి అన్ని కులాలను ఏకం చేసి దళిత భోజనం గురించి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళని చేరదీసి గొప్ప వీరుడిగా అయ్యిండు. అలాంటి వీరుని చరిత్ర మరుగుపడింది కాబట్టి మేము కూడా కరీంనగర్ జిల్లాలో సర్వాయి పాపన్న నాటిన ఉద్యమం బీజాలు అక్కడ ఉద్యమం చేసింది కాబట్టి ఆ ఉద్యమానికి ఆ గుట్టలు 5,000 ఎకరాల గుట్టలు ఉన్నాయి. ఆ గుట్టలు ఆపడానికి మేము ఎంతో శ్రమించాము. దానికి మన సర్గీయులు మన చిన్నమనే గౌడ్ గారు, మన చెరుకు సాగర్ గౌడ్ గారు, జయంత్ గౌడ్ గారు ఎందరో వచ్చి అక్కడ గుట్టలు ఆపాలని చెప్పించి ఆ గుట్టలు ఆపడం జరిగింది. ఆ గుట్టలు ఆపి అక్కడ మేము ఖమ్మం నుంచి సింగం సత్య అక్కడ కూర్చున్నారు. సింగం సత్య గౌడ్ గారు ఇంకా చాలా మంది అక్కడ ఆ గుట్ట మీద విగ్రహం పెట్టాం. ఎందుకు మన వీరు వరంగల్ వాళ్ళు గ్రానైట్ వాళ్ళు గుట్టను కొలవకపోతుంటే సర్వాయి పాపన్న చరిత్ర రాబోయే తరాలకు ఉండాలన్న భావంతో గుట్టలాపి అక్కడ విగ్రహం పెడితే కొందరు దుండగులు కావాలని వేరే కులం వాళ్ళు చాలా మంది పాపన్న విగ్రహం కొలగొడితే మళ్ళా మేము విరగొట్టిన తర్వాత ఢిల్లీ పోయి అప్పుడున్నటువంటి మన వినోద్ కుమార్ గారు, సతీష్ బాబు గారు, అయ్యా తెలంగాణ ఉద్యమకారుడు ఢిల్లీలో సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలని చెప్పి కొట్లాడితే మేము చేస్తాంలే ఉన్నటువంటి విగ్రహం గులగొట్టి కదా ఆ విగ్రహాన్ని మళ్ళీ కట్టుతామని చెప్పి మళ్ళీ కొత్త విగ్రహం పెట్టేసి అక్కడికి మన ఇట రాజేందర్ గారు, మంత్రివర్యులు, మన బూర నదిగాడు గారు చాలా మంది వచ్చి విగ్రహం పెట్టిండ్రు. అక్కడ చరిత్ర ఏం చెప్తుందంటే మనం తిరగబడితేనే మనకి ఏదైనా మన దక్క మనకు అలాంటి గొప్ప వీరుని చరిత్ర తెలంగాణలో ఇప్పుడు మొత్తం కూడా పాపన దళిత భోజనాలు ఏకమైతే మన ఓట్లంతా మన ఓట్లన్నీ మనం ఎందుకు మనం వెనుకబడిపోతున్నాం. ఆనాడు కూడా వెనుకబడిపోయినాం, ఇంకా పోవడనా. అదేవిధంగా ఈరోజు
మన జయంత్ గౌడ్ గారి ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమం చేస్తున్నాడు. ఎక్కడ విగ్రహం పెట్టినా కానీ ఆయన గొప్ప వ్యక్తిగా సర్వయ్య బాబా ఆయనే కాబట్టి ఇక్కడ విగ్రహాలు కావాలి అవసరం అంట విగ్రహాలు ఇప్పిస్తాడు. అదేవిధంగా ఈ రోజు ఆ సర్వయ్య బాబాకు తోడుగా సహకారం సర్వన అందాడు లెక్క ప్రకారం సర్వయ్య బాబాకు ఈయన అలా అబ్బాయి శ్రవణ్ గౌడ్ గారు మన సకల సర్వన లెక్క సైడ్లో ఉండి తండ్రి గారికి ఎంతో ఏది సినిమా అక్కినేని నాగేశ్వరరావు అక్కినేని నాగార్జున లెక్క ఇక్కడ తండ్రికి ఉండుకుంటూ అందరికీ మనందరికీ కూడా గొప్ప పనిచేస్తుంది కాబట్టి మీ అందరికీ చాలు చెప్పడానికి ఇక్కడ వచ్చినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచులు అన్ని కులాల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సాధిద్దాం 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 దళిత బంధు ఐక్యత దళిత బంధు ఐక్యత జై పాపన జై పాపన. మీ అందరికీ ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు దాదాపుగా మన ఎంపీ వర్యులు ప్రజెంట్ మాజీ ఎంపీ గారు మంత్రి గారు కూడా రాబోతుందని చెప్పిండ్రు. ఏదో ఉన్నా మనందరం కలిసి మనం ఓటు అడగాలి. ఇక నుంచి మనం ఓటు అడగాలి. ఎందుకుంటే మనం ఇంకా ఓటు గురించి ఆలోచన చేయాలి. మనం డబ్బు కమ్మడబోతు మందు కమ్మడబోతు అనాలి. మన వాళ్ళని గెలిపించుకోవాలి. ఫ్యూచర్లకు మనం ఏకం కావాలి. ఆ టైం వచ్చింది కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను కరీంనగర్ సర్వాయి బాబా గీత కరీంనగర్ రాష్ట్ర అధ్యక్షుడిని ఇండోమెంట్ చైర్మన్ టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ నుంచి మీ అందరికీ కలిసినందుకు చాలా ధన్యవాదాలు. జయంత్ గౌడ్ గారికి అదేవిధంగా మా సామంతమ్ములకి పేరు పేరున అందరికి నమస్కారం. జై హింద్ జై తెలంగాణ జై పాపన్న. కరీంనగర్ పాపన్న అంటే నువ్వే మరి పక్కకు కూడా ఫంక్షన్ హాల్లో మన అధ్యక్షుల వారు కూడా పెద్ద ప్రోగ్రామ్ కూడా అక్కడ ఏర్పాటు చేసినారు. అక్కడ కూడా మీటింగ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ రావాల్సిన కొంతమంది నాయకులు ఉన్నారు. వారికి కూడా మనం గౌరవించుకోవాలి. అప్పటి వరకు కొద్దిసేపు వచ్చిన రాష్ట్రం బయలుగా వచ్చిన నాయకులతో మనం మాట్లాడుతున్నాము. మరి బొంగు రఘుగౌడ్ గారు సర్దార్ పాపన్న సంఘము రాష్ట్ర అధ్యక్షులు. వారు కూడా 2005లో జయంత్ గౌడ్ గారు వారు చెప్పిన వెంటనే నేను కూడా పాపన్నకి తోడుంటా అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తాను కూడా ఎల్బీ నగర్ చౌరాస్తాలో సర్దార్ పాపన్న జయంతి ఉత్సవాలు చేస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. అన్న కూడా 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను. ఈరోజు పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఇప్పుడు ఇచ్చేసినటువంటి అన్న జయంత్ గౌడ్ అన్న గారికి, అదేవిధంగా ఇక్కడ లోకల్ దూడల భాగయ్య గౌడ్ గారికి, శ్రవణ్ గౌడ్ గారికి, లోకల్ సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా పాపన్న విగ్రహావిష్కరణలో పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పాపన్న ఆశయం చాలా గొప్పది. పాపన్న అంటే ఏదో విగ్రహాలు పెడుతున్నాము, సరే అందరు పెడుతున్నారు కదా మనం కూడా విగ్రహం పెట్టి దండేస్తే సరిపోతుంది, అందరితో పాటు మనం పోతే బాగుంటుందనే ఉద్దేశంతో కాకుండా పాపన్న ఆశయం చాలా గొప్పది. పాపన్న సంకల్పం చాలా గొప్పది, వెలకట్టలేనిది. ఆయన ఆశయాసాలలో ఏ పని తీసుకున్నా కూడా దానికి మన జయంత్ అనే నిలువెత్తు సాక్ష్యము, నిలువెత్తు రూపం కూడా. ఎందుకంటే జయంత్ అన్న ఒక సినిమా తీయాలంటే ఈ రోజుల్లో, అంటే ఎప్పుడో తీసిన సినిమాలు కదా, ఈ మధ్య తీసిందే, ఒక సినిమా తీయాలంటే అంత కొత్త వ్యక్తులతోనే అవుతుంది. సినిమాలు అడుగు పెట్టాలంటే సినిమా ఫీల్డ్లోకి పోవాలన్నా కూడా మనలాంటి వాళ్ళతో కాదు, మన వర్గాలు, మన బహుజన వర్గాలతో కాదు, ఇంకా చూసుకుంటే మన తెలంగాణలో అసలు మనతో కాదే అనే ఉద్దేశం ఉంటుంది. మనమే అంటున్నాం సినిమా పోదామంటే, సినిమా తీయాలంటే నువ్వు పోతావరా సినిమాకి, నీతో ఏమవుతుందా, సినిమా తీయాలంటే మన వల్ల కాదురా అనే ఆలోచన ఉంటుంది. కానీ జయంత్ అన్న ఒకటే సంకల్పం, నా ఆశయం, నా గొప్ప వీరుడు, మా బహుజన జాతి వీరుడు ఏదో దేశంలో ఏదో రాజ్యంలో ఎక్కడో కీర్తి ప్రశ్నలు పొందుతుంటే నా జాగలో, నేను పుట్టిన స్థలంలో, నేను వీరిన జాగలో, పాపన్న తీరిన జాగలో కూడా పాపన్న శక్తి, ధైర్యం జయంత్ అన్న పురుపుచ్చుకొని రూపాయి లేకున్నా కూడా నా ఆశయం ఏదైనా సరే పాపన్న చరిత్రని బహుజన వర్గాలకు తెలియజేస్తా, ఆయనని గొప్ప వీరుని చరిత్ర నేను చరిత్ర పుటలకు ఎక్కిస్తాను ఉద్దేశంతో మంచి సంకల్పం తీసుకొని ఆ రోజు అది ఏ సంకల్పం ఏమో జయంత్ అన్నకి అది ఏ విధంగా
దేవుని రూపంలో వచ్చిందో లేకపోతే పాపన రూపంలో వచ్చిందో తెలియదు, కానీ ఆ విధంగా తీసుకొని సినిమాను మొదలుపెట్టిండు. ఒక సినిమా హీరోని స్టార్ట్ చేయాలంటే ఒక సినిమాకి సంబంధించిన సెట్లు కావాలన్నా, కెమెరాలు కావాలన్నా చాలా అది డబ్బులు పెట్టగా కూడా ఎంతో శ్రమ కావాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి శ్రమను ఓడ్చి, అలాంటి శక్తిని ఓడ్చి, అలాంటి ఆర్థిక వనరులకు ఓడ్చి కూడా గొప్ప సినిమా తీసి పబ్లిక్లో రిలీజ్ చేసినట్టే మామూలు ఆలోచన కాదు. ఎందుకంటే పాపన్న శక్తి అట్లా వచ్చింది. పాపన్న ఆ శక్తిని ఆ విధంగా జయందన రూపంలో జయందనకు పంపించిండు. పాపన్న నా చరిత్రని ఈ విధంగా వృద్ధి చేయాలని పాపన్న జయందన రూపంలో చూసుకోవడానికి పంపించిండేమో. కాబట్టి ఆ విధంగా పాపన్న చరిత్రని ఈరోజు గ్రామాల నుంచి, రాష్ట్రాల నుంచి, దేశ స్థాయిలో లేదా ప్రధానమంత్రి మోడీ కూడా పోగొట్టే పరిస్థితి ఉంది పాపన్న చేత గొప్ప చరిత్ర అని. ఎందుకంటే ఇలాంటి గొప్ప వ్యక్తులు ఆ చరిత్రను తీసుకొచ్చి ఆ చరిత్రని సినిమా రూపంలో పబ్లిక్ పైన పంపిస్తే జనాలంతా చూసి ఈరోజు పాపనని చేరదీసి పాపన ఆశయాలని ఇంత గొప్ప చరిత్రకారుడు, ఇంత గొప్ప వీరుడు మా ఏరియాలో, మా తెలంగాణలో, మా జిల్లాలో, మా కిలో కొల్లపాకలో, మా కిలా షాపూర్లో ఉన్నాడని చెప్పి మనకే తెలియనటువంటి చరిత్ర, ఇంత గొప్ప వీరుడు మా గ్రామంలో ఉన్నాడని చెప్పి జనాలంతా ఆశ్చర్యపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తిని తీసుకొని మనం ముందు పోతే భవిష్యత్తులో ఏమైనా సరే మనం ఏ విషయం అనుకొని ముందుకు పోతాం ఆ విధంగా ముందుకు నడుస్తుందనే ఉద్దేశం తెలియజేస్తూ, అదేవిధంగా నేను కూడా వాస్తవానికి నాకు పాపన గురించి ఏమి తెలియనప్పుడు పాపన్న అంటే పాపన్న అసలు ఏంటంటే పాపన్న చరిత్ర ఉందా, పాపన్న ఉండడా, అసలు పాపన్న అనేది నిజమేనా అనే నాకు ఒక ఆలోచన ఉండేది. ఆ ఉద్దేశంతోనే పాపన్న జయందన దగ్గర పోయి అడిగితే జయందన చెప్పాడు నాకు, మీరు పాపన్న పేరు తీసుకొని పోతే నీకు ఏ పని అయితే పెట్టడానికి రూపాయి పైసా అవసరం లేదు, మీ పాపన్న మీద నిజంగా భక్తితోని లేదా ఆశయంతో ముందుకు పోతున్నావో నువ్వు రూపాయి లేకుండా నువ్వు చేసే కార్యక్రమం గొప్పగా అవుతుంది, ఆ కార్యం ఫుల్ సక్సెస్ అవుతుంది అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. నాకు ఆ రోజు మాట్లాడే పరిస్థితి కూడా లేదు, నేను మాట్లాడలేను, జైనాథంలో మాట్లాడేంత స్టేజ్ లేదు నాకు. అయినా సరే నేను మా గౌరవజాతి అన్న అని ఒక ఆలోచనతో ఆయన పోయి కలిస్తే ఆయనకంతా చెప్పి చరిత్ర ఇట్లుంటే దాన్ని తీసుకొని ఏ విధంగా చేయాలని చెప్పి నేను ముందుకు పోతే ఆ రోజు హోమ్ మినిస్టర్ దేవేంద్ర గౌడ్, ఆ రోజు మాజీ హోమ్ మినిస్టర్ ఉండే, ఆయనకు నేను డైరెక్ట్గా నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే అసలు నాకు ధైర్యం సరిపోలేదు. కానీ ఆయన నేను వస్తా బిడ్డ మీరు రా అంటే ఆయన దగ్గర పోతే ఆయన కూడా మా మీటింగ్ వచ్చి ఆ రోజు ఒక 4-5 మందితో మీటింగ్ స్టార్ట్ చేస్తే ఏం చేయాలంటే కాదు, ఫోటోలు లేవు, పాపన ఏం చేయాలి కాదు, ఒక హాల్ తీసుకొని వచ్చి నేను మామూలుగా అందరిని పోగు చేసి పిలిస్తే 400 మంది వచ్చి ఆ రోజు నుంచి ఆ సంకల్పంతో రూపాయి లేదు, ఆ రోజు ఒక హాల్లో చేయాలంటే 4 లక్షల ఖర్చు అవుతుంది. అయినా సరే నేను అడిగిన వెంటనే ఒక హాల్ ఫ్రీ ఇచ్చిరు. పాపన్న చరిత్రలు కొంతమంది చెప్పడానికి వచ్చి అందరు ఎవరు పిలిచి కూడా పాపన్న మీటింగ్ అంటే రాని వాళ్ళు లేరు. అన్ని కులాలు, సాకలి, మంగళి, కమ్మరి, బయట, గౌండ అన్ని జాతులు వచ్చి ఇంత గొప్ప వీరుడు తెలంగాణలో ఉన్నాడంటే ఒక బహుజన బిడ్డని చరిత్రను మనం పోగొట్టుకోవడం మనకు దుర్మార్గం. అలాంటి గొప్ప వీరుని కీర్తించాలి, అలాంటి గొప్ప వీరుని విగ్రహాలు ఏ ప్రాంతంలో పెట్టాలని అన్ని వర్గాలకి, అన్ని కులాలకి, అన్ని వర్గాలకి అందరూ ఏ ఒక్కరికి తేడా లేకుండా అందరూ వచ్చి పాపన్న ఆశయాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఆ విధంగా మనం కూడా అందరము పాపన్న ఆశయాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఆయన సంకల్పంతో ముందుకు పోతే మీరు ఏదైతే ఆశయం అయితే అనుకుంటారో, ఒక అధికారం దక్కించుకోవాలనుకున్నా, ఒక పని మొదలు పెట్టాలనుకున్నా, ఒక ఆర్థికంగా బలపడాలనుకున్నా, ఒక బిజినెస్ చేయాలనుకున్నా పాపన్న ఆశయాలు పోతే తప్పకుండా సక్సెస్ అవుతాము. మీకు మంచి కీర్తి పరిస్థితులు వస్తాయి. పాపన్న గొప్ప శక్తి వీరుడు. ఎందుకంటే ఎల్లమ్మ ఆశీస్సులుండే ఆ రోజులోనే ఎల్లమ్మ ఆశీస్సులతోని మనకు ముందుకు వచ్చిన పాపన్నని ఎవరు మర్చిపోకుండా విగ్రహాలు ఒకటి పెట్టడమే కాదు, విగ్రహాలతో పాటు పాపన్న ఆశయాలు ముందుకు తీసుకురావాలి, పాపన్న శక్తిని కీర్తించాలి. పాపన్న ఉన్నటువంటి కీర్తిని మనం పోగొట్టినప్పుడే ఆ కీర్తి, ఆ శక్తి మనకు వస్తుంది. కాబట్టి విగ్రహాలతో పాటు పాపన్న చరిత్ర కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసి ఆయనకి ప్రతి సంవత్సరము మనం నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి గ్రామంలో పాపన్న విగ్రహం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాపన్న విగ్రహాన్ని చూడడంతోనే మనకు శక్తి వస్తుంది. ఆయన ఎందుకంటే ఆయన గొప్ప శక్తి వీరుడు. మనకు తెలియదు, వెలగడలేని విగ్రహం చూస్తున్నాం కదా, విగ్రహం కాదు, విగ్రహంలో ఒక ఎల్లమ్మ మాత ఉంది, ఎల్లమ్మ తల్లి ఉంది. కాబట్టి ఆ ఎల్లమ్మ తల్లి మన బహుజనులకు అందరికీ కూడా ఆరాధ్య దైవం. ఒక కులాన్ని కాదు, ఒక మతాన్ని కాదు, ఒక ఏదో వర్గాన్ని కాదు, ఎల్లమ్మ ఆశీస్సులు ఉన్నటువంటి వరకు. ఎందుకంటే ఎల్లమ్మను పూజిస్తుంటాం, ఎల్లమ్మ ఆశీస్సులు పాపన్న మీద ఉన్నాయి. ఆ పాపన మనకు కూడా ఆయన రూపంలో మనకు కూడా కీర్తిస్తాడు, మనకు కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన ఆశీర్వాదాలు ముందుకు పోవాలని కోరుతూ ఈ గ్రామంలో నాకు అవకాశం కలిగిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఈ నల్గొండలో పుట్టిన ఆనిముత్యము బీబీనగర్ గ్రామంలో జన్మించిన పంజాల జయహింద్ గౌడ్ గారు, వారు మా నాన్నగారు, వారు కూడా
ఒక గౌడ కమ్యూనిటీలో మేము పుట్టడము, వారు కూడా కళ్ళు అమ్ముతే కానీ రోజు వచ్చిన డబ్బులతోటే ఇల్లు నడవాలి. అలాంటి కుటుంబము మాది. మరి ఆ భగవంతుడు సర్దార్ పాపన్న చరిత్రని తీయాలంటే ఒక కారణ జన్ముడు ఒక అవకాశం ఇవ్వాలి. అది ఇన్ని కోట్ల మంది ఉన్న దేశంలో ఈ తెలంగాణలో పుట్టి ఒక నల్గొండ జిల్లాలో ఒక బీబీనగర్ గ్రామంలో పుట్టిన పంజాల జయంత్ గౌడ్ గారికి రావడం అంటే అది ఒక పూర్వజన్మ సుకృతము ఉంటేనే కానీ రాదు ఇలాంటి అవకాశము. మరి ఈ ఊర్లో ఈ గౌడ సంఘం హయాంలో పాపన్న విగ్రహము పెడుతున్నారంటే వీళ్ళు కూడా అదృష్టవంతులే అని భావిస్తున్నాము. తెలంగాణ ఈ చుట్టుపక్కల మండలంలో కూడా ఎవరైనా విగ్రహాలు పెట్టాలనే ఆలోచన ఉంటే వాళ్ళని అప్రోచ్ కాండి. మీకు మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. మనము ఒక తాటి మీదకి వచ్చి ముందుకు వెళ్ళాలి. మరి కిలాషాపురం కోట, అక్కడ కూడా కోట లోపల పాపన్న విగ్రహం పెట్టాలి, ఇల్లమ్మ తల్లి విగ్రహము నిర్మాణం చేయాలి అనే సంకల్పం తీసుకొని సర్దార్ పాపన్న జాతర ఉత్సవ కమిటీ తెలంగాణ ప్రెసిడెంట్ మన శ్రీరామ్ శ్రీనివాస్ గౌడ్ గారు ఈ కార్యక్రమాన్ని పంజాల జయంత్ గౌడ్ గారు చెప్పిన వెంటనే గో హెడ్, పాపన్న గురించి నీ 62 కోట్లు నేను త్యాగం చేసిన, గుడి నువ్వు కడతా అంటున్నావా, ఇల్లమ్మ తల్లి గుడి ₹1,00,000 నేను డొనేట్ చేస్తా అని చెప్పిన పెద్ద హృదయం ఉన్న వ్యక్తి. మా నాన్నగారిని నేను ఎప్పుడు నాన్నగారుగా నేను చూడ, ఆయన శిష్యుడిగా నేను భావిస్తా. చాలా మంది రాజకీయంగా ఒక ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలో వచ్చినాక కొడుకులు ఎంటర్ అయిపోతారు. నేను కూడా పోరాటం చేసిన, అది చేసిన, రాజాధికారం అది ఇది అని చెప్తారు, ఎమ్మెల్యే ఎంపీలు అవుతారు. నాది ఆ టైప్ కాదు. మా నాయన వెంబడి నేను 2003 నుంచి ఉన్నా. ఎన్ఎస్వై స్టేట్ జనరల్ సెక్రటరీ ఉండే, అవన్నీ పక్కన పెట్టి సర్దార్ పాపన్న జెండనే పట్టిన. ఆయన ఏ కార్యక్రమం తీసుకున్నారు, రాజ్యాధికారం గురించి కూడా రేపు ఆలోచిస్తున్నారు. అడుగు బలహీన వర్గాలకి జనాభా ప్రకారం టికెట్లు కానీ అంతకుముందు నుంచి పోరాటం చేస్తున్నారు. కానీ మనం ఎట్లా తెచ్చుకోవాలి, పోరాటం తెలంగాణ ఉద్యమం కంటే 100 రెట్ల ఉద్యమం చేయాలి. దానికి పెద్ద పెద్ద శక్తులు తోడు కావాలి. వాళ్ళందరూ చర్చలు చేస్తున్నారు. జయంత్ గౌడ్ గారిని అడుగుతున్నారు, వారు కూడా ఆలోచిస్తున్నారు. మరి ఈ గుడి ఏదైతే కొలంపాక కిలాషాపురం కోటలో కడుతున్నారో దాని అధ్యక్షులు మన శ్రీరామ్ శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడాలని కోరుకుంటున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణకు వచ్చినటువంటి గౌడ ఆణిముత్యం అన్న అంటే నేనున్నానంటూ మన ముందుకొచ్చి ఆపన్న హస్తం అందించేటువంటి పెద్దలు పంజాల జయంత్ గౌడ్ గారు, అలాగే శ్రవణ్ బ్రదర్ గారు, బాగయ్య గారు, ఎంపీటీసీ గారు, గ్రామ సర్పంచ్ గారు, ఇంకా అందరూ కుల పెద్దలు, బహుజన సోదరులు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ కూడా పాపన్న బహుజన ఉద్యమ అభివందనాలు తెలియజేస్తున్నాను. ఒక నెల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్న కోట కిలాషాపూర్ గ్రామంలో పాపన్న జాతర అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి పాపన్న జాతర ఎందుకు నిర్వహించాలి, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, మరి ఎందుకు నిర్వహించాలి, ఎందుకు చేయాలి? ఒకటే లక్ష్యం. కాలం మారింది, కష్టాలు తీరలేదు, పాలన మారింది, పీడన పోలేదు, రాజులు వచ్చిండు, రాజరికం పోలేదు. ఆ రాజరిక దోపిడీ పాలనలోనే ఇంకా మనం మగ్గిపోతున్నాం, ఇంకా అవస్థలు పడుతున్నాం. ఈ అవస్థలు పోవాలంటే ఈ వ్యవస్థను బాగు చేయాలి. ఈ వ్యవస్థ పటిష్టంగా తయారు చేయాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. అందుకే ఒక సాంస్కృతిక పోరాటం రావాలి. ఏ విధంగానైతే మనం తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించడమో, ఎలానైతే తెలంగాణ ధూమ్ధాంలో నిర్వహించడమో, గ్రామ గ్రామాన, వాడ వాడన, పల్లె పల్లెన ఎట్లయితే నిర్వహించడమో, ఇప్పుడు మన హక్కులు మనకు రావాలి. తెలంగాణ ఫలాలు అందరికీ దక్కాలి. ఇంతగానే పోరాడలే మనం, లాఠీలు దెబ్బలు తిన్నది మనం, కరపత్రాలు వంచింది మనం, జెండాలు కట్టింది మనం, లాఠీ దెబ్బలు తిన్నది మనం, జైల్లో మగ్గింది మనం, త్యాగాలు ఓడి చేస్తే భోగాలను అనుభవిస్తున్నారు. ఈ దోపిడికి చరమ గీతం పాడాలి. ఆనాడు సర్దార్ సర్వాయి పాపన్న దిక్కు ముక్కు లేని జనం ఒక్కొక్కరు ఒక అగ్నికణం తయారు కావాలని వాళ్ళ హక్కుల కోసం పోరాడాడు. బడుగు బలైన వర్గాలను ఏకం చేసి విదేశీ దోపిడీ దొంగల
పన్నులను ఎదిరించిండు. 16 రకాల పన్నులను, జుట్టు పన్ను, చెట్టు పన్ను, పుట్ట పన్ను, ముసలి చస్తే పన్ను, పోరడు పుడితే పన్ను, ముసలి ఆఖరి కాట్లే పెడితే పన్ను, ఇలా పన్నుల మీద పన్నులు వేసి నడ్డి వీరిస్తున్న ఆ టైంలో దీనుల వైపు పోరాడి ఐక్యం చేసి బహుజన రాజ్యాన్ని స్థాపించినటువంటి మన ఆదర్శ పురుషుడు, యుగ పురుషుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఉత్తరాయణ ఛత్రపతి శివాజీ ఎంత గొప్పవాడు. ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న కూడా దక్షిణ భారతదేశంలో అంత గొప్ప వీరుడు. ఈ వీరుడిని తలుచుకుంటూ మనం ప్రతి సంవత్సరం పండుగ చేసుకోవాలి. ఆ పండుగనే జాతర, పాపన్న జాతర అనేది తప్పకుండా నిర్వహించబడుతుంది. ఒక్క పాపన్న విగ్రహం కాదు, బహుజనుల విగ్రహాలకు కూడా మనం వెళ్ళాలి, అందరిని కలుపుకొని వెళ్ళాలి. అందరూ మాల, మాదిగ, కుమ్మరి, కమ్మరి, చాకలి అందరినీ మన సోదరులుగా భావిస్తూ మనం నిజాయితీగా అందరినీ కలుపుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎవరిని కూడా మనం చిన్న చూపు చూడలేదు, అందరినీ కూడా కలుపుకొని వెళ్ళాలి. రాబోయే రోజుల్లో పాపన్న ఆశయ సాధన కోసం బహుజన రాజ్యాన్ని స్థాపించాలి. మనం తెలంగాణ పోరాటం ఎట్లయితే చేసినామో అట్లనే బహుజన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. బహుజన రాజ్యం స్థాపించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమం కోసం మనం త్యాగాలు చేసినాం. తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి అనుకున్నాం, కానీ ఆశయ సాధన జరగట్లేదు. ఊరికొక కోటి వస్తుందట, ఇంటికొక ఈగ వచ్చిందట, అట్లా ఉంది నాటి పాలన పరిస్థితి. కాబట్టి ఈ దోపిడికి అందం బలపకాలి, బహుజన రాజ్యం రావాలి, మనకు ఉచిత విద్య రావాలి, ఉచిత వైద్యం రావాలి, భూములు దక్కాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు దక్కాలి. ఈ ఆశయ సాధన కోసం బహుజన రాజ్యాన్ని, పాపన్న కలలు కన్నా బహుజన రాజ్యాన్ని స్థాపించాల్సిందే. అందరం కూడా ఐక్యం కావాలి, ఉక్కు పిడికలు బిగించాలి, బహుజన రాజ్యాన్ని స్థాపించాలి. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి కవితక్క ఎంపీటీసీ గారు కూడా వచ్చినారు. నమస్కారం అమ్మ. మరి వరంగల్ జిల్లాలో 2005లోనే నేనున్నా అన్నా, నీ వరంగల్ జిల్లాలో సర్దార్ పాపన్న చరిత్రను కూడా నా వంతు నేను తీసుకుపోతానని రామన్న గౌడ్ గారు చెప్పడం జరిగింది. వారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పాపన్న కోసం పోరాటం చేస్తున్నారు. అన్న కూడా 2 విషయాలు వారి అనుభవాలు చెప్పాలని కోరుకుంటున్నారు. గౌడ పెద్దలకు, అన్ని కులాల పెద్దలకు మరియు రాష్ట్ర నాయకుడు మరి అంజాల జయంతి గౌడు మరియు అన్ని జిల్లాల నుంచి కొంతమంది మిత్రులు వచ్చారు. అక్కడ వేదికపై అక్కడ మీటింగ్ ఉన్నది తెలిసింది. అక్కడ పంపించాల మనందరూ అక్కడ పోయి దాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, మరి అన్న 2003 నుంచి 5 మధ్యన సినిమా తీస్తుంటే, సర్వాయి పాపన్న సినిమా తీస్తుంటే నల్గొండలో స్టార్ట్ జరిగింది. అది నల్గొండల మీటింగ్లో అప్పుడు దేవేందర్ గౌడ్ అన్ని మన గౌడ కుల కమిటీ అంతా ఆ రోజు రావడం జరిగింది. ఆ రోజు నాడే ఛాలెంజ్ చేసిండు, నేను సర్వాయి పాపన్న సినిమా తీస్తా, ఈ పాపన్న చరిత్ర పెడతాను. అందరూ చాలా మంది కొంతమంది నవ్వేరు, అరే ఇదేంద్రు ఏందన్నా ఎంత డేర్ చేసింది ఏందని. అక్కడ పెద్ద పెద్ద లీడర్లతో వాళ్ళు శాసనం చేయలేకపోయారు వాస్తవంగా. నేను ఆ రోజు జయంతన్న ఛాలెంజ్ చేసి ఆ రోజు ఆ సినిమా తీయడం జరిగింది. ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించి నేను ఆ వరంగల్ జిల్లాలో అప్పుడు నేను నాకు చెప్తే వరంగల్ జిల్లాలో నేను మీటింగ్లు పెట్టి విలాషాపులో కానీ సినిమా గురించి కానీ ఆ రోజు ఎమ్మెల్యే సత్యన్న ఉన్నాడు, మన హన్మకొండ ఎమ్మెల్యేను బండారు సత్యన్న, కొంతమంది నాయకులందరూ కలిసి ఆ రోజు అక్కడ ఆఫీసు పెట్టి మొత్తం టోటల్గా ఉమ్మడి జిల్లా, అది జిల్లా అంతా తిరిగినాం మేము. సర్వాయి పాపన్న గురించి చరిత్ర మన జయంతన్న సినిమా తీసిండు, అవన్నీ మొత్తం తిరగడం జరిగింది. అప్పుడే కొంతమంది చైతన్యం అవుతుందండి. అప్పటికి ఇప్పుడు చాలా చేంజ్ అయింది వాస్తవంగా. అయితే పాపన్న అంటే ఏ పాపన్న పాపన్న అన్నారు, కానీ ఇప్పుడు పాపన్న లేకపోతే పాపన్న పేరు చెప్పుకుంటేనే ఇప్పుడు బతికే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు అంత స్థాయికి ఎదిగింది ఇవాళ వాస్తవంగా. అయితే ఓ రోజు కొంతమంది నవ్వేరు, కొన్ని అగ్ర కులాలు, ఏంద్రాబాయి పాపన్న ఏంది పాపన్న ఏంది అంటే, ఇలా పాపన్న చెత్త గొప్పది, అది మామూలు విషయం కాదు. అది ఆయన మహనీయుడు, ఏదో ఒక రూపాయి ఆశించలే, ఎవరికి భయపడలే. అగ్ర కులాలకు స్వచ్ఛంద
ప్రత్యందాలకు ఎదిరించి నిలబడ్డ నాయకుడు ఆయన వాస్తవంగా అయితే. ఏదో నాకు ఇది కావాలి, 100 ఎకరాలు కావాలి, పెద్ద బిల్డింగ్లు కావాలని కోరుకున్న మనిషి కాదు. మా దగ్గర ఎవరికట్ట గుట్ట మీద చూస్తే పరిపాలించండి ఆయన, తాడికొండ దగ్గర వరంగల్లా. అంటే చరిత్రను మనము ఒక విధంగా మనం చెప్పుకుంటూ పోతుండే. మళ్ళీ ఏంటంటే మన గౌడ్స్ బాగా ఏమవుతుందంటే ఇప్పుడు గౌన్లైనా కదా, పాపన్న చేసిన గౌన్లైనా కదా, కొన్ని కులాలు అనుకుంటున్నారు ఆయన విధాలు పెడుతున్నారు, మనకెందుకులే, మన ఆయన కులాల గురించి చెప్తున్నారు అంటున్నారు. అది కాదు ముఖ్యం ఇక్కడ. సరే ఎవరో ముందుకు వస్తారు, దానికి పాపన్న మన ముందుకు రావడం ఎంతో గొప్పతనం. ఇప్పుడు జయంతగా ఉన్నందుక ఇన్ని కష్టపడిన తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పకుండానే అన్ని విలేజ్కి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి అన్నకు, అన్న మేము విగ్రహం పెడుతున్నాం మీరు రాండి అని చెప్పి. అప్పుడు మేము ఊళ్ళలో తిరిగిన వాస్తవంగా పాపన్న విగ్రహాల గురించి ఎన్నో చైతన్యం గురించి చేయడం జరిగింది వాస్తవంగా. అప్పుడు మేము కానీ అలా సంతోషం అనిపిస్తుంది. మీ ఆలయ పౌరపాక విలేజ్ చూస్తే నాకు ఎంతో పండుగ అనిపిస్తుంది. ఇక వాతావరణం చూస్తే ఇక్కడ ఈ చైతన్యాన్ని ఇంకా ముందుకు తీసుకోవాలని కోరుచుంటున్నాను. మరి ఇదే గ్రామానికి చెందిన విఠల్ గారు సర్దార్ పాపన్న విగ్రహాలు యావత్ తెలంగాణలో వారు ఒక శిల్పంగా మార్చి కూడా వాళ్ళు పంపిస్తున్నారు. ఇదే ఊర్లో విఠల్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు, మన బీసీ. మరి ఈ సర్దార్ పాపన్న మహారాజ్